నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో తలదూరుస్తారో శ్రీవారు కన్నెర్ర చేస్తారు. శ్రీవారు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మాడు బగులుతుంది. అలాంటి ఒక సంఘటన నిన్న జరిగింది. అదేమిటంటే జగన్ అక్రమ ఆస్తుల కేసు 773 కోట్ల ఆస్తులు జప్తు. ఇలా పోయి గోవుల మీద రాజకీయం చేయాలనుకున్నారు, దేవుని మీద రాజకీయం చేయాలనుకున్నారు, సనాతన ధర్మం మీద రాజకీయం చేయాలనుకున్నారు, హిందుత్వం మీద రాజకీయాలు చేయాలని మొదలుపెట్టినటువంటి మొదటి రోజే 793 కోట్ల రూపాయల ఆస్తులు అయితే జప్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్విడ్ ప్రోకో కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కదలిక కూడా కనిపించింది. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మం మీదకి కానీ లేదా దేవుడి మీదకి కానీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అన్ని రోజులు జైలుకు దూరంగా ఉంటారు. ఎంత దగ్గరగా వస్తే ఇక రోజులు దగ్గర పడినట్లే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, 793 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు, దాల్మియా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ, క్విడ్ ప్రోకో కేసులు రీస్టార్ట్ అయ్యింది. మీరు అక్కడ దేవుడితో రాజకీయాలు మొదలు పెట్టారు, ఇక్కడ మీ కేసులు రీస్టార్ట్ అయ్యింది. 2013లో సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు. దాల్మియా సిమెంట్స్ కు 417 ఎకరాల సున్నపు రాయి గనులు లీజుకి ఇచ్చారు. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సున్నపు గనులను దాల్మియా వాళ్లకు కట్టబెట్టడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడము, దాన్ని విత్డ్రా చేసుకుని వచ్చిన డబ్బులను హవాలా రూపంలో ఈయనకు అందజేయడం అయితే అడ్డంగా బుక్ అయిపోయారు. దీంతో జగన్ 150 కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు తేల్చినటువంటి సిబిఐ వీటిని షేర్లు హవాలా రూపంలో పొందినట్లు గుర్తించిన ఈడీ. ఇక్కడ చూడండి, జగన్ అక్రమాస్తుల కేసు అయితే ఊపందుకుంది. ఈ కేసులో మొత్తం 151 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని సిబిఐ తేల్చింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులను జప్తు చేయడానికి నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ తేల్చి ఇప్పుడు ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ కు 150 కోట్ల రూపాయల లబ్ధిని షేర్లు హవాలా రూపంలో నగదు పొందినట్లు ఈడీ గుర్తించింది. సుమారు 95 కోట్ల రూపాయలు రఘురామ్ సిమెంట్స్ షేర్లు పొందారు. ఇది తర్వాత భారతీ సిమెంట్స్ గా మారింది. 55 కోట్ల హవాలా రూపంలో డబ్బులు ఇచ్చినట్లు గుర్తించారు. కడప జిల్లాలోని సుమారు 417 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సున్నపురాయి గనుల ద్వారా దాల్మియా సిమెంట్ సంస్థకు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో లీజుగా మంజూరు చేశారు. వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి మంచి పని అయింది, కానీ లేకపోతే ఈ కేసులు అన్నిట్లో వైఎస్ఆర్ గారు A1 గాను, మన జగన్మోహన్ రెడ్డి గారు A2 గాను, విజయసాయి రెడ్డి గారు A3 గా ఉండేవాళ్ళు. సో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాల్మియా వాళ్లకు ఏ విధంగా దోచిపెట్టి 150 కోట్ల రూపాయలు ఏ విధంగా జోబిలో వేసుకున్నాడో ఆ వ్యవహారంలో ఈడీ నిన్న 793 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయితే చేసింది. ఇందులో కాకతాళీయంగా జరిగిందో లేదా యాదృచ్ఛికంగా జరిగిందో కానీ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల విషయాన్ని వీళ్ళు రచ్చ చేశారో అదే రోజున ఈ ఈడీ అటాచ్ జరిగింది. మరి చూడాలి ఇంకా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారో, లోపలికి పోతారో జనాలు అయితే వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానులు అయితే కంగారు పడుతూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.